హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఈ వీడియో జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియో అనమాట. అలాగే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇటీవల అరుదైన కారకలు ఏ అభయారణ్యంలో గుర్తించబడింది? ఆన్సర్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆర్పీఎఫ్కు తొలి మహిళ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ సోనాలి మిశ్రా. 2025 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో ఎవరిని ఓడించడం ద్వారా జానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్. ఇటీవల 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాపుటో ప్రోటోకాల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆఫ్రికన్ యూనియన్. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ అభిజిత్ సేత్. ఇటీవల సిక్కింలోని ఏ గ్రామాన్ని దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ నోమాడ్ విలేజ్గా ప్రకటించారు? ఆన్సర్ యాక్టెన్. ప్రాంతీయ సముద్ర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ 2వ బిమ్స్టెక్ పోర్ట్ కాన్క్లేవ్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ విశాఖపట్నం. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో కొత్త జంతుజాల ఆవిష్కరణలలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ కేరళ. తేనెటీగల నియంత్రణను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రపంచంలోనే అత్యంత తేలికైన మైండ్ కంట్రోలర్ చిప్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ చైనా. మాతృ మరణాలను అరికట్టడానికి మరియు గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సంరక్షణ అందించడం లక్ష్యంగా జనం శక్తి ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ పంజాబ్. భారతదేశంలో రోల్ అండ్ రోల్ ఆఫ్ ఫెరీ సర్వీస్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ గోవా. ఇటీవల ఏ దేశం సోలార్ స్ట్రాటస్ పేరు మీద విద్యుత్తో నడిచే విమానాన్ని తయారు చేసింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. బాలికల ఆత్మరక్షణకై మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చేందుకు ఆపరేషన్ జ్వాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ. ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో ఉన్న లంగ్పున్ రోపోయిను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది? ఆన్సర్ మిజోరాం. స్వదేశీయంగా రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ సందాయక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం ఇటీవల ఏ దేశాన్ని సందర్శించింది? ఆన్సర్ మలేషియా. భారతదేశంలో మొట్టమొదటి నగర ఆధారిత ఫ్రాంచైజ్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియం లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ యువరాజ్ సింగ్.
భారత నావికాదళం కోసం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ శ్రేణిలో 8వ యుద్ధ నౌక ఐఎన్ఎస్ అజయ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ కోల్కతా. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగనున్న ఫైట్ చెస్ వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న బాలికల భద్రత మరియు స్వీయ రక్షణ లక్ష్యంగా శక్తిశ్రీ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఒడిషా. ఒకప్పుడు బెంగళూరు త్రాగునీటి ప్రధాన వనరుగా ఉన్న ఏ నదిని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల పునర్జీవింపు చేస్తోంది? ఆన్సర్ ఆర్కావతి నది. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఏఐ ఆధారిత చాట్బాట్ పేరు ఏమిటి? ఆన్సర్ స్కిల్ ఇండియా అసిస్టెంట్. ఆస్ట్రేలియాలో జరిగిన 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2025లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 7వ స్థానం. డార్వన్ అనే అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ ఇజ్రాయిల్. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఎల్ఎన్టీ సంస్థ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ హర్యానా. భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన 50 కిలోవాట్స్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఇటీవల ప్రారంభించిన స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ఏది? ఆన్సర్ సముద్ర ప్రాజెక్ట్. ఇటీవల యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్టు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ అమెరికా. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ఏ సంస్థ బంబూసా తుల్డా అనే వెదురును ఉపయోగించి పర్యావరణ అనుకూలమైన మిశ్రమ పదార్థాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి గౌహతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.